ఇలాంటిది మన ఏపీలో కూడా వస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మూవీ చూసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇంతకీ ఏంటి అంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అయితే మాత్రం ఒక తెలివైన మూవ్ తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే జనాలందరికీ ఉపయోగపడేది అదే. మూవీ టికెట్ ఏదైనా కానీ 200 మాత్రమే. అంటే అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి తీయచ్చు, అది మాత్రం 200 మించి అయితే టికెట్ రేట్ పెట్టకూడదు. మల్టీప్లెక్స్ అయినా కానీ సింగిల్ స్క్రీన్ అయినా ఏదైనా హయ్యెస్ట్ ఇంకా రేటు 200 మాత్రమే. సో ఇదైతే మాత్రం ఆయన కొత్త రూల్ అయితే తీసుకున్నారనమాట. దేనికి అంటే మాత్రం చాలా వరకు రేట్లు బేభత్సంగా ఉంటాయన్నమాట. ఆల్రెడీ నేను ఒకసారి అయితే మా ఫ్రెండ్తో వెళ్ళడం జరిగింది కర్ణాటక. సో బెంగళూరులో అయితే వెళ్ళాము. ఐమాక్స్లో టికెట్ పర్ హెడ్ 1500 వసూలు చేశారు. నిజంగా నాకైతే ఏం అర్థం కాలేదన్నమాట. అంటే అదేదో ఫస్ట్ డే ప్రీమియర్ షో ఉంటుంది చూసారా, మనకి ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వేస్తూ ఉంటారు 1000-2000 టికెట్లు పెట్టి. అది కూడా కాదు, రిలీజ్ అయ్యి ఆల్రెడీ 2-3 డేస్ అయిపోయింది, అప్పుడు కూడా టికెట్ రేట్ అయితే అలా ఉందన్నమాట. సో నేనైతే షాక్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడైతే మాత్రం 200 అంటే ముందు మా ఫ్రెండ్ బాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో అది సేమ్ అదే కొంచెం ఏపీలో కూడా జరిగితే మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 200 అంటే ఏదైనా మంచి మూవీకి వెళ్ళొచ్చు, బాగుంటే రివ్యూ కూడా చేసి పెట్టచ్చు అనమాట. సో చూద్దాం, మన ఆంధ్రాలో కూడా ఆ రూల్ రావాలని కోరుకుందాం. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.